హలో హలో గణేష్, నేను. హలో స్వప్న, నువ్వా? అదేంటి వేరే నంబర్ నుంచి ఫోన్ చేస్తున్నావు? మన ఫోన్ ఏమైంది? బ్యాలెన్స్ అయిపోయింది. ఓ ఇంతేనా? ఈ మాత్రం దానికి ఇబ్బంది పడుతూ అడగాల? రీఛార్జ్ నెంబర్ చెప్తున్నాను, ఫీడ్ చేసుకో. ఓకే చెప్పు. 5105 ఓకే ఓకే 8069357478. స్వప్న ఓకేనా? ఇప్పుడు ఒకటి డైల్ చేయి. థ్యాంక్స్. ఏంటి ఓకేనా? ఏంటి ఓకే? నాతోనే ఆటలాడుతున్నావా? ఈ నంబర్ ఫీడ్ అవ్వట్లేదు. నీతో మాట్లాడును. ఫోన్ పెట్టి. స్వప్న స్వప్న ఛీ. ఏ కుమారి, క్లాస్ అయిపోయింది కదా, సినిమాకి వెళదామా? నేను రాను, మీరు వెళ్ళండి. సల్మాన్ ఖాన్ రొమాంటిక్ హీరో కదా, కొండలు చూస్తుంటే. ఇది హాస్టల్ కదే, కాలేజ్. హాస్టల్ అయితే ఓకేనా? నేను అలాంటి సినిమాలు చూడను. మరి ఎలాంటి సినిమాలు చూస్తావు? నేనా కార్తీక దీపం, బొట్టు కాటుక, పసుపు కుంకుమ, 6 పతివ్రతలు 6 సార్లు చూసా. చింతామణి జోళ్ళ చెప్పాడు. దీనికేంటే అసలు అమ్మాయి లక్షణాలే లేవు. ఏంటో ఏమో. వామ్మో, ఈ జూనియర్స్ పెద్ద ముదురు కేసుల్లో ఉన్నారా? అయినా జూనియర్స్ ర్యాంక్ చేసే పద్ధతి ఇది కాదురా. నన్ను చూడు, ఇప్పుడు నేను చేస్తాను. ఎవర్రా ఈ అమ్మాయి? ఎప్పుడు చూడలేదు. పడితే ఇలాంటి ఫిగర్ నే పట్టాలి. కుమార్ గ్యాంగ్ తో తిరుగుతుంది, నేను ఈ మధ్య చూశాను. వాడి గ్యాంగ్ లో ఎవరికైనా పడిందంటావా? అక్కడ ఎవరికి అంత మ్యాప్ లేదురా, కావాలంటే నువ్వు లైన్ వేసుకోవచ్చు. ఈ రోజు భక్తులు ఎంతమంది వచ్చి రాసుకున్నారు కదా. ఓ పట్ పట్ ఓ పట్ పట్ ఓ పట్ పట్. నమస్కారం బాబా. ఏమిటి బాబు నీ ప్రాబ్లం? పెళ్ళై 5 సంవత్సరాలు అయింది, ఆ. ఇప్పటి వరకు సంతానం కలగలేదు బాబా. రొటీన్ ప్రాబ్లం. ఓ పట్ పట్. నువ్వు అటెళ్ళి మీ ఆవుని ఇటు పంపించు. అలాగే. ఓ పట్ పట్. నువ్వు నువ్వు ఓకే. అవును, నువ్వేం చేస్తుంటావు? ఎక్స్పోర్ట్ బిజినెస్ బాబా. ఎక్స్పోర్ట్ బిజినెస్. పెళ్లికి ముందు నుంచా, పెళ్లి అయిన తర్వాత నుంచా? పెళ్లికి ముందే బాబా. ఓ పట్ పట్. అది సంగతి. నువ్వు చాలా అదృష్టవంతుడు నాయనా. నాకు పిల్లలు లేరని వస్తే అదృష్టవంతుడు అంటారేంటి బాబా? మీ ఆవిడ తలుచుకుంటే అది పెద్ద కష్టమేం కాదు నాయనా, కానీ ఆవిడ దేవత. లేదంటే ఈ పాటికి నువ్వు నాలాగా సన్యాసంలో కలిసిపోదువు నాయనా. ఓ పట్ పట్. దేశాలు పట్టుకు తిరిగితే పిల్లలు పుట్టరు నాయనా, ఇంటి దగ్గరే ఉండాలి. మీ ఆవిడ ముఖం చూడు. సునామీ వచ్చే ముందు ప్రశాంతత, ఆ సునామీ రాకముందే జాగ్రత్త పడు. ఓ పట్ పట్. వెళ్ళు నాయనా. అలాగే బాబా. సునామీ రాదులే, వెళ్ళొస్తాం బాబా. వెళ్ళొచ్చు. ఓ పట్ పట్. ఇక్కడేం ట్రీట్మెంట్ రా? ఈయన చాలా మహిమగల బాబారా, ఒకసారి కలుద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఆయన ఏం బాబా? తేషీ బాబా. పేరు వింటేనే భయంగా ఉందిరా. భయపడకరా, ఒకసారి ట్రై చేద్దాం. పదా. నువ్వు చెప్పిన వింత సమస్య వాళ్ళు వీళ్ళేనా? అవును బాబా. ఓ పట్ పట్. ఈ బాబాని చూస్తుంటే అదోలా కనిపిస్తున్నాడు. ఓహో, మగాడా? మగ ఆడ. మాడా పెద్ద సమస్యనే. ఈ అబ్బాయితో నేను పర్సనాలిటీగా మాట్లాడాలి. పర్సనాలిటీగా? ఓ పట్ పట్. పర్సనల్ గా మాట్లాడాలి. భక్తులారా, టిఫిన్ చేసి పడుకోండి. ఇదేంట్రా పర్సనల్ గా మాట్లాడాలంటున్నాడు? నాకెందుకో అనుమానంగా ఉంది, తేడాగా ఉందిరా. తప్పురా, అలా అనకూడదు. మహిమగల బాబా. బాబు, నువ్వు కూడా టిఫిన్ చేసి పడుకో అమ్మా. అలాగే బాబా. ఆవిడని చూసుకో బాబా. అరే. పర్లేదురా. ఇలా కూర్చో. చూడు నాయనా, అబ్బాయిగాను అమ్మాయిగాను జీవితాన్ని గడపడం చాలా అదృష్టం. అంటే ఈ అవకాశం అందరికీ రాదు నాయనా. ఈ బాడీ పోతే అబ్బాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు, కానీ
అమ్మాయిగా ఉండే అవకాశం మళ్ళీ రాదు. అందుకే ఈ శరీరంతో ఎంజాయ్ చేయమంటున్నాను. ఓ పట్ పట్. ఓ పట్ పట్. నేను అబ్బాయిగా మార్చేస్తాను. ఓ వారం 10 రోజులు నా దగ్గరే ఉండాలి, నాతోనే ఉండాలి. నీకన్ని సుఖాలు అందిస్తాను. ఓ పట్ పట్. ఏమంటావు నాయనా? ఆ? ఆ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.